చరిత్ర పుస్తకాల్లో అఖండ భారత చరిత్రను చేర్చకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమున్నాయంటారు? ప్రత్యేక కారణాలంటే ఇప్పుడు చెప్పా కదా, అఖండ భారత చరిత్ర చెప్పినట్లయితే ఆంగ్లేయుల కంటే మన సంస్కృతి ప్రాచీనమవుతుంది. ప్రాచీనం అవడమే కాదు, ఇక్కడ చాలా గొప్ప సంస్కృతి ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. భరద్వాజుడు రాసినటువంటి వైమానిక శాస్త్రం ఉంది. ఆ వైమానిక శాస్త్రం అంటే ఏంటిది? యంత్ర సర్వస్వం అని ఒక పుస్తకం రాసేట. అంటే దాంట్లో ఎన్నో రకాల యంత్రాల గురించి ఉంటుంది. అందులో ఒక అంశం వైమానిక శాస్త్రం. వైమానిక శాస్త్రం గురించి ఒక విశ్వవిద్యాలయంలో దాదాపు ఒక గంట సేపు చెప్పాను. నాకే ఆశ్చర్యం వేసిపోయింది. ఎందుకని నేలపైన, ఆకాశంలోనూ, నీళ్లపైన ప్రయాణం చేసే ఒక విమానం గురించి ఉంది. ఎక్కడుంది? వేదంలో ఉంది. దానికి సంబంధించిన వివరాలు మనకు వైమానిక శాస్త్రంలో దొరుకుతాయి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, మనకి ఇప్పటికి లేదు కదా. అంటే ఇప్పటికంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిన సైన్స్ అని మనకి తెలుసు. కానీ ఇప్పటికి కూడా తెలియని కొన్ని అద్భుతమైన సైన్స్ రహస్యాలు ప్రాచీన గ్రంథాలు ఉన్నాయని తెలుస్తాయి. ఇదొకటి. అంటే ఏంటంటే అది ఇంగ్లీష్ వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించేది, మనకు సుపీరియారిటీ కాంప్లెక్స్ కలిగించేది. అది ఏమాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఇది సైన్స్కి సంబంధించిందే కాదు, అద్భుతమైనటువంటి నీతికి కట్టుబడిన మహానుభావులు ప్రాచీనంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళే మన ఏమని భావిస్తున్నారు? అనాగరికులని భావిస్తున్నారు. వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. కనుక వాళ్ళ యొక్క ఆంగ్లేయుల యొక్క మానసిక పరిస్థితికి పూర్తి విరుద్ధమైన చరిత్ర ఇది, కనుక తీసేయాలి అని పక్కకి పెట్టేశారు. అలా పెట్టారనడానికి కూడా మీకు ఆధారం చెప్తాను. రెండు ఆధారాలు ఉన్నాయి. రెండేంటి చాలా ఉన్నాయి, ఇప్పటికే రెండు చెప్తాను ఇప్పుడు. ఒకటి ఏంటంటే, ఇప్పటికి 5000 సంవత్సరాల వెనక జనమేజయుడు ఒక రాజు ఉన్నాడు. జనమేజయుడి పేరు మీరు విని ఉండొచ్చు. ఆయన పరీక్షణ మహారాజు కొడుకు, అంటే అభిమన్యుని యొక్క మనుమడు. పాండవులకు మునిమనుడు అవుతాడు. ఆయన కొన్ని శాసనాలు వేయించాడు, దాన శాసనాలు. దేవాలయాలకు కొన్ని భూములు ఇచ్చాడు. అంతేకాకుండా తను పెద్ద యాగం చేశాడు, సర్పయాగం. అది కూడా మీరు వినుంటారు. సర్పయాగం అంటే వాళ్ళ నాన్నని పాము కరిచిందని పాముల్ని కూడా అగ్నిహోత్రంలో హోమం చేసేటువంటి యాగం చేశాడు. చేసి అది మరి హింసతో కూడింది కదా, ఎన్నో పాములను చంపడం. ఆ హింసాదోషం తొలగడం కోసం అనే భావం ఉంటుంది. బహుశా సర్పయాగ సందర్భంగా కొన్ని దానాలు చేశాడు. ఆ దాన శాసనాలు ఇచ్చాడు. ఆ శాసనాలు కూడా నా దగ్గర ఉన్నాయి, శాసనాల కాపీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శాసనాలు కోల్బ్రూక్ అనేటువంటి ఒక చరిత్రకారుడికి వచ్చి, అంటే లూయిస్ అనేటువంటి ఆయన ఈ శాసనాలు సేకరించాడు. వాళ్ళు పన్నులు సేకరించడం కోసం వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు ఈ ప్రాచీన శాసనాలు, ప్రాచీన పుస్తకాలు అన్నీ వాళ్ళు సేకరించి పట్టుకెళ్ళేవారు. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రింట్ చేస్తే మనం కొనుక్కునేవాళ్ళం. ఇప్పటికి కూడా మన దేశంలో లేని మన సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేస్తే మనం కొనుక్కునే పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు పట్టుకెళ్ళిపోయినాం అనమాట. మీకు ఉదాహరణ చెప్తాను. మన దేశంలో వేదం అంటే ఇక్కడ గౌరవం ఉంది. వేదశాఖలు ఇక్కడ 11 ఉన్నాయి. నా దగ్గర ఉంది ఆ పుస్తకం, 11 వేదశాఖల పుస్తకం. కానీ 100 తాటాకు వేదం పుస్తకాలు ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి. 100. వాళ్ళకి వేదం అంటే గౌరవం ఉండదు, అవసరం లేదు, అది వాళ్ళ సంస్కృతి కాదు అది. కానీ 100 ఉన్నాయి అక్కడ తాటాకు పుస్తకాలు. ఒకటి. అలాగే టిబెట్లో 100 తాటాకు పుస్తకాలు ఉన్నాయి, మన దేశంలో లేవు. కనుక అప్పట్లో పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ పట్టుకెళ్ళిపోవడంలో ఏమైంది, మనకు టిబెట్లో ఉన్నాయంటే అర్థం ఉంది. అక్కడ కూడా వాళ్ళు బౌద్ధులు, కొంత అంతకు ప్రాచీన ముందు ఈ సంస్కృతికి సంబంధించిన వాళ్ళ కనుక వాళ్ళ దగ్గర ఉండవచ్చు. అమెరికాలో ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు పట్టుకెళ్ళడం ఉన్నాయి ఇక్కడ. కనుక ఆ విధంగా పట్టుకెళ్ళడం ఒక పని. ఇంకొక పని ఏంటంటే, ఇక్కడ ఈ 5000 సంవత్సరాల శాసనం ఉంది. ఆ శాసనాల్లో చివర సోమదినే అని ఉంది, భరణీ నక్షత్రే అని ఉంది. భరణి తీసేసి అశ్విని అని పెట్టారు. సోమదినే మార్చి సౌమ్యదినే అని పెట్టారు. సౌమ్య అంటే బుధవారం అవుతుంది, సోమదినే అంటే సోమవారం అవుతుంది. అంటే వారం, తిథి, వారము, నక్షత్రం మార్చేశారు. ఈ మార్చి ఈ పాశ్చాత్య జ్యోతిష్కుని పంపించారు, సరిపడుతున్నాయని. ఎలా సరిపడతాయి? సరిపట్టలేదు అన్నాడు ఆయన. ఇది తప్పుడు శాసనాన్ని పక్క పెట్టేశారు. ఈ శాసనాలు సంపాదించిన ఆయనకు లోపల బాధ వచ్చింది. మనం కష్టపడి సేకరిస్తే ఈయన తప్పుడు శాసనం అన్నాడు. ఈయన ఏం చేశాడు? సుబ్రహ్మణ్య శాస్త్రాన్ని ఈ భారతీయ జ్యోతిష్కుని పంపించాడు, సరిపడుతోందా చూడండి అని. తన దగ్గర శాస్త్రం నకలు పంపించాడు. అతను మార్చింది తాను పంపించాడు, కోల్బ్రూక్ పంపించాడు. లూయిస్ తన దగ్గర ఉన్న కాపీ పంపించాడు. సరిపడుతుందండి ఫలానా సంవత్సరానికి అని చెప్పాడు ఆయన. సరిపడుతుంది అంటే బాగానే ఉంది, సంతోషం కలిగింది. ఎందుకని నేను కష్టపడి సంపాదించింది కరెక్టే అన్నాడు కదా అని.
కానీ లోపల మళ్ళీ ఒక సంప్రశ్న బయలుదేరింది. ఏంటి వీళ్ళకి 5,000 సంవత్సరాల వెనక శాసనాలు ఉన్నాయా? మనకేం లేవే. వాళ్ళ సంస్కృతిలో కేవలం 2,000 సంవత్సరాలే కదా. ఈ 2,000 సంవత్సరాలకి ముందర ఇంకో 4,000 సంవత్సరాల వెనక ప్రపంచం పుట్టిందని మమ్మల్ని వాళ్ళు చెప్పుకుంటారు. 4,000 క్రీస్తు పూర్వం 4,004 సంవత్సరంలో ప్రపంచం పుట్టిందని చెప్పుకుంటారు. కానీ వీళ్ళకి 5,000 సంవత్సరాల వెనక శాసనాలు ఉండడం ఏంటి? విచిత్రం కదా. నేను నమ్మలేకపోతున్నాను రాశాడు. అది రాసేసాడు ఆయన, యథాతథంగా విషయం రాశాడు. ఆయన్ని పంపించాను, ఆయన నిజమే అన్నాడు, కానీ నేను నమ్మలేకపోతున్నాను. 5,000 సంవత్సరాలు అనుకోవడం ఏంటి? కనుక ఇక్కడ 2 అభిప్రాయాలు. ఒకటేంటి, అవతలైన మార్చడం, ఈయన సత్యమే అని తెలిసినా నమ్మలేకపోవడం. అందుకోసం వాళ్ళు చేయరు. ఇది ఆయన చేసిన పని, ఈయనే కాదు. మనకి ప్రధానమైనటువంటి హీరో ఈ అంశంలో మాక్స్ ముల్లర్. ఆయన ప్రత్యేకించి ఈ సంస్కృతంలో పరిశోధన చేయడం కోసం సంస్కృతం చదువుకున్నవాడు. వేదాలకి తాత్పర్యం రాశాడు ఆయన, ఋగ్వేదాన్ని రాశాడు ఆయన. ఆయన ఏం చేశాడు, ఈ చరిత్ర పుస్తకాల కోసం, చరిత్ర రాయడం కోసం ఈ పుస్తకాలు పురాణాలు తీసుకున్నాడు. పురాణాలు తీసుకుని ఏం చేశాడు, పురాణంలో చాలా చరిత్ర ఉంది మనకి. ఎక్కడి నుంచి ఉంది? రామచంద్రునికి 34వ తరం నుంచి పూర్వం ఉంది. రామచంద్రుడికి 34వ తరం. రామచంద్రుడి రామాయణం తర్వాత అప్పుడు ఎంతో కాలం తర్వాత భారతం తర్వాత ఎంతో కాలం తర్వాత వర్తమాన చరిత్ర. అంటే వీళ్ళు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టిందే అంటారు. ఎన్నో తరాల తేడా ఉంది. అయితే ఇక్కడ గమ్మత్తు అయింది, ఈ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు. ఆయన మంత్రి, రాజు కాదు, మంత్రి. ఉంటే ఆయనకు 48వ తరంలో అవతల చంద్రగుప్త మౌర్యుడు అని చక్రవర్తి ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, ఆ చంద్రగుప్త మౌర్యుడిని ఈ చంద్రగుప్త మంత్రిని ఇద్దరిని ఏకం చేసి ఆ చంద్రగుప్త మౌర్యుడే ఈ 4వ శతాబ్దంలో ఉండే చక్రవర్తి అని మార్చాడు. ఆయన మారిస్తే ఆయన పక్కనే ఆయన సహాయకుడు ఉన్నాడు, ట్రాయ్ అని. ఆయన ఏమండి ఇదేంటండి మధ్యలో తరాలు పోయాయండి, ఆయన వేరు ఈయన వేరు అన్నాడు. సమాధానం చెప్పలా, అలాగే చేశాడు. ఆ తర్వాత కుప్పయ్య అని చెప్పి ఒక ఆంధ్రుడు ఆయన చెప్పాడు, అది ఎవరు పట్టించుకోలేదు. ఆయన తర్వాత కోట వెంకటాచలం అని చెప్పిన ఒక మంచి పరిశోధకుడు, ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన కలిశక విజ్ఞానం లాంటి పుస్తకాలు రాశారు. ఆయన చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అంటే ఏం జరిగింది, ఇద్దరు ఇక్కడ ఈయన ఏం చేశాడు, చరిత్రలో తరాలు మార్చేశాడు. తరాలు మార్చి ఈ ఇంతకు పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అని పెట్టాడు. వాళ్ళ చరిత్రలో అంధయుగం ఉంది, ఆంగ్లేయుల చరిత్రలో అంధయుగం ఉంది. ఎందుకు వచ్చింది అంధయుగం అంటే, క్రీస్తు పూర్వం 24 సుమారుగా 2400 సంవత్సరాల వెనక ఓ పెద్ద ప్రళయం వచ్చింది అంటారు. సుమారుగా నేను చెప్పాను అంకె, 2400 సంవత్సరాలు చిల్లరి ఓ ప్రళయం వచ్చిందంటారు. జల ప్రళయం వస్తే చాలా భాగం మునిగిపోయింది. మునిగిపోతే ఏమవుతుంది, అంతా తడిసిపోతుంది, జనం చచ్చిపోతారు, ఎంతో విధ్వంసం జరుగుతుంది. విధ్వంసం జరిగిన తర్వాత అదంతా ఎండడానికి ఎంతో 1000 సంవత్సరాలు పట్టింది అనుకుంటే, ఆ 1000 సంవత్సరాల తర్వాత ఆర్యులు భారతదేశానికి విదేశాల నుంచి వచ్చారు అని కల్పించాడు ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో ఆర్యులు ఇక్కడికి వచ్చారు. క్రీస్తు పూర్వం 1200 ప్రాంతంలో వేదాలు రాశారు అని రాశాడు ఆయన చరిత్ర. ఈ చరిత్రకు ఈ 5000 సంవత్సరాలు అడ్డం వస్తుంది, ఈ 48 తరాలు అడ్డం వస్తుంది. అందుకోసం 48 తరాలు తీసేసి వాళ్ళకి ఎలా అయితే 1000 సంవత్సరాలు ప్రళయం వచ్చిన తర్వాత అంధయుగం ఉందో ఇక్కడ అంధయుగం ఉంది అని చెప్పి అంధయుగం పెట్టాడు. ఈ విధంగా చేయడం వలన ఏం జరిగింది, క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాల వెనక లేదా ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఓ 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అనేటువంటి కల్పన ఏర్పడింది. అందుకని మొత్తం చరిత్ర అంతా యువతలు జరిగిపోయింది.